ఘనంగా శ్రీ గణేష్ నగర్ శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి 9వ వార్షికోత్సవం 48వ డివిజన్ శ్రీ గణేష్ నగర్ ప్రాంతంలో స్థాపితం అయ్యి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి 9వ వార్షికోత్సవ సంబరాలను ఆలయ అమ్మవారి కమిటీ సభ్యులు శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించిన ఈ 9వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథులుగా డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ, రామారావు అమ్మవారి పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదనంతరం అమ్మవారి ఆశీస్సులతో మాట్లాడుతూ ముత్యాలమ్మను ఆదిశక్తి రూపంగా భక్తుల రక్షణ కోసం దుష్ట శక్తుల నుంచి రక్షించే దేవతగా భక్తులు ఆరాధిస్తారని, ఆ తల్లి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజించబడే శక్తి స్వరూపిణి అని, అటువంటి అమ్మవారి ఆలయం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఆ ప్రాంతానికి శుభసూచకమని, ప్రతి సంవత్సరం భక్తులు శ్రావణ మాసంలో ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి తల్లి ఆశీస్సులు పొందడం ఆ తల్లి ఇచ్చిన దైవ దర్శనమని కొనియాడుతూ ఆ తల్లి ఇచ్చిన ఆశీస్సులు మా ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అమ్మవారి కమిటీ సభ్యులు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఖమ్మం నగర పరిధిలో ఉన్నటువంటి 48 డివిజన్ పరిధిలో గణేష్ నగర్, మేకలనారాయణ నగర్ ప్రాంతంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి 9వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, ఈ ప్రాంత నివాసులైనటువంటి నివాసితులైనటువంటి ఈ ప్రాంత గణేష్ నగర్ కానీ, అది మేకలనారాయణ నగర్ కానీ, అది అంబేద్కర్ నగర్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా వచ్చి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 2017 సంవత్సరంలో ఈ ప్రాంతంలో అప్పుడు ఇన్ని ఇండ్లుగా లేవు, చాలా తక్కువ ఇండ్లు ఉండే. ఈ ప్రాంతంలో రాజకీయాలకి, కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఐకమత్యంతో ఇక్కడ హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అనకుండా ఆ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట 2017లో స్థాపించి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుపుతోంది. దాంట్లో ప్రతి సంవత్సరం మా కుటుంబం తరఫున రాజకీయాలకు అతీతంగా పాల్గొంటున్నాం. ఎందుకంటే ఇక్కడ పార్టీలు ఎన్నున్నా, రాజకీయాలు ఎన్నున్నా, మతాలు, కులాలు ఎన్నున్నా కానీ ఆ అమ్మవారి దయా దాక్షిణ్యాలతో ఇక్కడ ప్రాంతంలో చిన్న కడుపేద వాళ్ళ ఫంక్షన్ జరిగినా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు, పేద ఉన్నత వర్గం అనే తేడా లేకుండా, అందరూ ఆడ మగ తేడా లేకుండా ఆ కుటుంబాల శుభకార్యాన్ని, ఈ ప్రాంత అభివృద్ధిని అన్ని విధాలా జరిగే విధంగా అమ్మవారు చూసుకోవాలని, చిన్నింట్లోనైనా పెద్దింట్లోనైనా అందరూ ఐక్యమత్యంగా ఉంటారు. అందుకని ఆ అమ్మవారు అంటే మాకు ఎల్లవేళల శ్రద్ధ, భక్తి ఉంటుంది. భవిష్యత్తులో కూడా అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని మీ ద్వారా మళ్ళీ ఒకసారి ప్రార్థిస్తా ఉన్నాం. అమ్మవారు గణేష్ నగర్ ముత్యాలమ్మ తల్లి అమ్మవారు వార్షికోత్సవ 9వ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని ఏ పండుగైనా కలిపి చేసుకుంటారు. ఇక్కడ అన్ని పండగలకి గణేష్ గాని, అమ్మవారు గాని, బతుకమ్మలు గాని, ఈ ముత్యాలమ్మ తల్లిది గాని అందరు కలిసి మెలిసి చేసుకుంటారు. పార్టీలకు అతీతంగా మేము కూడా వాళ్ళతో వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటున్నందుకు, వాళ్ళతో సంతోషంగా ఉండి మేము కూడా వాళ్ళల్లో ఒకటిగా వాళ్ళ కుటుంబంలో కలుపుకొని మమ్మల్ని కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఆశీర్వదిస్తున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఏరియా ప్రజలు అందరినీ అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏదంటే కులాలకి, మతాలకి అతీతంగా ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు చేసుకుంటాము. అలాగే బతుకమ్మ కానీ, లేదా ముత్యాలమ్మ పండుగ కానీ, ఇక ఎటువంటి కార్యక్రమం అయినా సరే అందరికి కులాలకు, మతాలకు అతీతంగా మేము ఈ పండుగ చేసుకుంటాం. మా 48 డివిజన్కి ఇది ఒక పండగ లాంటి వాతావరణం. ముత్యాలమ్మ వార్షికోత్సవం అంటే ఇప్పుడు దిగ్విజయంగా 9 సార్లు చేసుకున్నాము. ఇలాగే అందరు కలిసికట్టుగా ముందుకు వెళ్తూ ప్రతి పండుగని ఇలాగే మేము చేసుకోవాలని అందరు కోరికగా మా తోట గోవిందమ్మ గారి కార్పొరేటర్ గారి సహకారంతో అందరూ రామారావు గారి కార్యక్రమంతో ముందుకు వెళ్తారని అలాగే అందరికీ కోరుకుంటున్నాను.